ఉత్తరాంధ్రలో కూటమి నేతలకు రెబల్స్ భయం పట్టుకుంది. పొత్తులో భాగంగా సీట్లు రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కూటమి నేతలు రెబల్స్ గా పోటీకి దిగుతూ ఉండటంతో ఆయా పార్టీల కూటమి అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అధిష్టానం బుజ్జగించినా తగ్గని రెబల్స్ వెనక్కి వెళ్లట్లేదు. దాంతోపాటు తమ సత్తా చూపిస్తామని హెచ్చరిస్తూ ఉండటంతో రెబల్స్ భారీగా ఓట్లు చీలుస్తారన్న టెన్షన్ నెలకొంది. మాడుగులలో గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్ల నామినేషన్ దాఖలు చేయగా అరకు బరిలో సివేరి అబ్రహం, ఎలమంచిల్లో జనసేన కిరణ్ నామినేషన్ ఫైల్ చేశారు. పాడేరులో కిల్లు రమేష్ నాయుడు నామినేషన్ దాఖలు చేయడంతో కూటమి నేతలు ఆందోళనగా ఉన్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చూస్తూ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసంతృప్తులు ఈ విధంగా రెబల్స్ గా బరిలోకి దిగిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. కారణం ఏంటి? అనుశ్రీ, కూటమి నేతలకు రెబల్స్ దడ పట్టుకుంది. జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీల నుండి కూడా సీట్లు రాని వారు రెబల్స్గా పోటీ చేశారు. అధిష్టానం బుజ్జగించినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా వెనక తగ్గలేదు. తమ సత్తాను కూటమి అభ్యర్థులకు చూపించడానికి సిద్ధమవుతున్నారు. తమను కాదని సీట్లు ఇచ్చిన వారు ఏ విధంగా గెలుస్తారని కూడా అధిష్టానానికి సవాల్ చేస్తున్నారు. వారు మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా కొత్త వారిని తీసుకువచ్చి సీట్లు ఇచ్చారని, అటువంటి వారికి తాము ఎందుకు సహకరిస్తామని కూడా వారు చెప్తున్నారు. కాబట్టి తాము రెబల్స్గా పోటీ చేయడమే కాకుండా కూటమి తరపున అభ్యర్థులను కూడా ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. అధిష్టానం వారితో పిలిపించి ముందుగానే మాట్లాడినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. ఖచ్చితంగా తాము నామినేషన్ దాఖలు చేస్తాం, కూటమి అభ్యర్థులను ఓడిస్తామని కూడా వారు ప్రచారం చేస్తున్నారు. వారు ఏ అవినీతికి పాల్పడ్డారో వారికున్న లోపాలను కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారిని ఓడించి తీరుతామని కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఇంకా మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి అక్కడ పెందుతు నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి ఆయనకి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. ఆ సీట్ని ఆశించిన మాజీ ఎమ్మెల్యే రామానాయుడు కానీ, పైలా ప్రసాద్ కానీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ టీడీపీ రెబల్ అభ్యర్థులుగా పోటీ చేశారు. అలాగే అరకుకు సంబంధించి సివేరి సోమి కుమారుడు సివేరి అబ్రహం ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో సివేరి సోము తెలుగుదేశం పార్టీలో ఉండే నక్సల్స్ చేతిలో ఆయన బలయ్యాడు. ఆ సమయంలో ఆయనకు సీట్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మాట తప్పి అక్కడ పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంతో సివేరి అబ్రహం అక్కడ ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ తమకు మొదటి నుంచి కూడా కొంత సానుభూతి ఉందని, కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి చెందిన అభ్యర్థిని ఓడించి తీరుతామని చెప్తున్నారు. తాను గెలవకపోయినా పర్వాలేదు, కూటమి తాలూకా అభ్యర్థులను గెలవనియమని చెప్పి వారు మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎలమంచి నియోజకవర్గంలో అలాగే పాడేరు నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు కూటమి తరపున సీట్లు ఆశించి ఎవరైతే నిరాశపడ్డారో వారందరూ కూడా రెబల్స్గా పోటీ చేయడం జరిగింది. ఇక పాడేరులోని చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ చేసి సీటు తెచ్చుకున్న గిడ్డి ఈశ్వర్ని వ్యతిరేకంగా అక్కడ తెలుగుదేశం పార్టీ తరపున కిల్లు రమేష్ నాయుడు రెబల్గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గిడ్డి ఈశ్వర్ని ఖచ్చితంగా ఓడించి తీరుతామని చెప్తున్నారు. అలాగే ఎలమంచి నియోజకవర్గంలో జనసేనకు సీట్ ఇచ్చారు. అక్కడ జనసేన పార్టీ నుండి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న కిరణ్ అనే వ్యక్తి అక్కడ రెబల్గా నామినేషన్ దాఖలు చేశారు. వీరంతా కూడా ఒకటే మాట చెప్తున్నారు, తాము మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డామని, పార్టీ పెట్టినప్పటి నుండి కూడా ఉన్నామని, తమను కాదని కొత్తగా తీసుకొచ్చిన వారికి సీట్లు ఇస్తే ఏ విధంగా తాము గెలిపిస్తామని చెప్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే తమకు మొదటి నుంచి కూడా హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు, మాట తప్పిపోయాడు. కాబట్టి తాము ఖచ్చితంగా పోటీ చేస్తామో, వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగేది లేదని స్పష్టం చేస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నాయుడు.